శివభారతి గారు రాజుగారు మీరు ప్యానెల్ లో అందరికి ఈక్వల్ గా టైం ఇవ్వండి దయచేసి. నాకు 3 minutes ఇచ్చారు ఫస్ట్, అందరికి 10 minutes అబోవ్ ఇచ్చారు. లేదు మేడం మీరు మాట్లాడండి మేడం, ఇప్పుడు మాట్లాడండి, మీరు టైం అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు రాజ్యాంగ ఉల్లంఘన అది ఇది అని చెప్పి. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కలెక్టర్ భవనాలతో సహా అడ్డగోలుగా అమ్మి పడేశారు. అదేమంటారు రాజ్యాంగ ఉల్లంఘన కదా? ఇష్టానుసారం తప్పులు తడకలుగా 600 రహస్య జీవోలు రిలీజ్ చేశారు. ఎందుకు పెట్టారు? వెబ్సైట్ లో ఎందుకు పెట్టలేదు జీవోలు? మీరు కరెక్ట్ పాలన చేస్తే రాజ్యాంగ ఉల్లంఘన గురించి మీరే మాట్లాడాలి, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు. మీరు ఇప్పుడు అప్పుల గురించి తెగజించుకున్నారు. దీనిలో 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్ కి, 12,750 కోట్లు పోలవరానికి, 15,000 కోట్లు అమరావతికి. ఇవన్నీ రెవెన్యూ జనరేట్ అయ్యే విషయాలు. అర్థమైందా? FRBM 30% రెవెన్యూ మీద పెట్టాలని చెప్పింది కదా. మీరున్నప్పుడు రెవెన్యూ FRBM లెక్కల ప్రకారం ఎంత పెట్టారు? పెట్టుబడి వ్యయం 6% పెట్టారు. ఇప్పుడు పెట్టుబడి వ్యయం ఎంత ఉంది? 27% ఉంది. ఎక్కడ 6%, ఎక్కడ 27%? తెచ్చిన అప్పుల్లో 27% రెవెన్యూ పెడుతుంటే ఇంకా మీరు అప్పులను గొడవ చేసి అప్పులు తీర్చేది మేమే కదా. ఇప్పుడు గతంలో వీళ్ళ వృద్ధి రేట్ సార్ ఒక్క నిమిషం సురేష్ గారు ఆగండి, టైం ఇవ్వలేదని చెప్తున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం వినండి ప్లీజ్. 9.8% పడిపోయింది వీళ్ళది వృద్ధి రేటు. అంటే 16% వడ్డీ అప్పు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సురేష్ గారు వినండి, టైం అవుతుంది కదా. 9.8%. ఇప్పుడు ఎంతుందండి వృద్ధి రేటు? ఇప్పుడు 12% పెరిగింది. అంటే మీకు ఇక్కడ రెవెన్యూ పెడితే రెవెన్యూ మీద పెట్టుబడి వ్యయం పెడితేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇందాక ప్యానల్ ఆయన రాజకీయ విశ్లేషకులు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇష్టానికి దూబరా ఖర్చులు చేస్తే వృద్ధి రేటు పెరగదు, తలసరి ఆదాయం పెరగదు. ఇప్పుడు ఏం అర్థం కాదు సురేష్ గారు, మీరు క్రాస్ టాక్ చేయదు కదా. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు కదా, టైం ఇవ్వలేదని అని చెప్తున్నారు. మాట్లాడనివ్వండి. అసలు నాకు క్రాస్ టాక్ చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అండి? 3,62,000 కోట్ల పై చీలుకుంది. అందులో ఆక్వా రంగం నుంచి 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది. వ్యవసాయ రంగాలు కానీ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉద్యానవనాల మీద 1,00,000 కోట్ల పైన ఇన్కమ్ ఈ రోజు జనరేట్ అయ్యింది. గత ఈ సంవత్సరంలో మొత్తం 2,00,000 కోట్ల పైన మీకు ఇన్కమ్ జనరేట్. దీన్ని 5,00,000 కోట్ల రూపాయలకు పైగా తీసుకెళ్ళాలి అని చెప్పి వెరీ క్లియర్ గా సీఎం గారు నిన్న సమీక్ష చేసి అధికారులతోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ను కూర్చోబెట్టి చేశారు. సో ఇక్కడ బలంగా పని చేయగలగాలి. ఇక్కడ ఎప్పుడైనా గతంలో ఇలాంటి మీటింగ్లు ఏమీ జరగల, ఏం చేశారో వాళ్ళకే తెలీదు. వివిధ కార్పొరేషన్ల దగ్గర నుంచి అప్పులు బీభత్సంగా తెచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘన గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు. వాటిని దేని నుంచి దేనికి మళ్లించారో కూడా తెలియదు. అట్లీస్ట్ మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా కట్టకుండా మీరు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దుర్వినియోగం, అసలు మురగబెట్టేసుకునే పరిస్థితిలో మీరు గతంలో పరిపాలన చేసి ఈ రోజు అప్పుల గురించి అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే నవ్వు వస్తుందండి. మీరు అసలు మాట్లాడకండి. మీరు వృద్ధి రేటునే 9.8% పడేశారు. మీరు అలాంటి వ్యక్తులు. మీరు ఇప్పుడు ఈ రోజు దాదాపు 15% ఉంటే గానీ రాష్ట్రం సస్టైన్ అవ్వలేని పరిస్థితికి వచ్చింది. 15% వృద్ధి రేటు చూడకపోతే రాష్ట్రం అప్పులు కట్టే పరిస్థితి కాదు.